తెలుగంబు సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స. జగతి తల్లి కంటి సౌభాగ్య సంపద మెచ్చుటాడు బిడ్డ మేలుగాదే అని ఆనాడు శ్రీనాథుడు వారు చదివిస్తే ప్రబంధ యుగంలో శ్రీకృష్ణదేవుడు ఇలా చెప్పారు. అయితే గ్రాంధిక భాష ఉన్న సమయంలో పండితులకు తప్ప పామర్లకు అర్థం కాని భాష గ్రాంధిక భాష కాస్త కటుగా ఉంటుంది. అది వేదిక మీద ఉన్న వాళ్ళని గౌరవించడం కానీ, సంస్కృత శ్లోకాలు కానీ అలాంటి వాటికి పనికొస్తుంది. వ్యవహార భాష అనే దాన్ని ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి విడిగువారు ఒక సౌర భాషను నేర్చుకొని ఆ సౌర భాషలో గ్రామర్ ఈ గ్రంథాలను రాసి తర్వాత ఏ భాష అయితే మనం మాట్లాడుతున్నామో అదే భాషలో రాయాలి, మాట్లాడాలి అని చెప్పి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఈ ఉద్యమానికి ఆయన ఎంతో ఊపిరి పోసి తన యొక్క ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నారు. పాపం ఎంతో ఖర్చు పెట్టారు. అలాగే ఆ గిడుగు రామమూర్తిని గౌరవిస్తూ ఆయన్ని చక్కగా చెప్తూ శ్రీశ్రీ గారు ఆయన గిడుగు కాదండి పిడుగు అన్నారు. ఎందుకంటే ఈ ఉద్యమం తీసుకున్న మహానుభావుడే. ఈయన తర్వాత గురజాడ అప్పారావు గారు. గురజాడ అప్పారావు నవయుగ వైతాళికుడు అంటారు. తేట తెలుగు పలుకులు వ్యవహార భాషలో కన్యాశుల్కం నాటకం రాసి ప్రజలందరినీ మెప్పించిన మహానుభావుడు. నాటికి నేటికి ఏనాటికి అంత గొప్ప నాటకం ఇప్పుడు ఎవరు రాయలేరు, రాదు, రాబోదు. నభూతో నభవిష్యతే అంటారు. అలాగే ఆయనతో పాటు శ్రీశ్రీ గారు విప్లవ కవి, అభ్యుదయ కవి, మానవతావాద కవి. ఆయన అన్ని రకాల గేయాలు అలాగే పాటలు సినిమాల్లోనూ అన్నింటిలోనూ చక్కటి సాహిత్యాన్ని అందించారు. దాని అభ్యుదయ కవిగా పేరు తెచ్చుకున్నారు. అంతటి మన మాతృభాష తెలుగు, దేశ భాషలను తెలుగు లెస్స అన్నారు. ప్రపంచంలో 2797 భాషలు ఉన్నాయి. 2797 భాషలుంటే ప్రపంచంలో ఎక్కువ మందిగా మాట్లాడే భాష మాండరిన్, ఆంగ్లం కాదు. చాలా మంది ఆంగ్లం చెప్తారు, తప్పది. మాండరిన్ సెకండ్ ఆంగ్లం. రష్యన్, జర్మన్, జపనీస్, చైనీస్ వాళ్ళకి అసలు ఆంగ్లమే రాదు సక్రంగా, కానీ వాళ్ళ భాషలో అభివృద్ధి చెందారు. చక్కగా అభివృద్ధి చెందిన దేశాలు ఇవి. మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు రాకతో ఆంగ్లం వచ్చింది. కానీ ఈ మాతృభాష తెలుగు మాత్రం ఎంతో మంది పొరుగు దేశం పోడారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మేమందరం ఇక్కడికి మినర్వా స్కూల్ దగ్గరికి వచ్చాము. ఈరోజు మినర్వా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయినా కూడా రాంప్రసాద్ సారు తెలుగు భాష మీద ఎంతో అభిమానంతో మీ అందరికీ తెలుగు బాగా నేర్పించి మొన్న మీరు పాటలు పద్యాలు పాడేటప్పుడు కూడా మేము వచ్చాము. ఆ రోజు చాలా బాగా ప్రిపేర్ అయ్యి చాలా బాగా సాధన చేసి బాగా పాటలు పద్యాలన్నీ తెలుగు మీద బాగా చూపించారు. తల్లిని మనం ఎంత అభిమానిస్తామో మన తెలుగు భాషను కూడా మనం అంతగా అభిమానించాలి. అమ్మ ఎంత హెల్ప్ చేస్తుందో మనకి, మన భాష కూడా అంత హెల్ప్ చేస్తుంది. మీరందరూ తెలుగు బాగా నేర్చుకొని బాగా సాధన చేసి ఫ్యూచర్లో మీ పిల్లలకి మీ తోటి వాళ్ళందరికీ కూడా నేర్పించాలని కోరుకుంటున్నాను. అట్లే మామూలుగా ఇక్కడ ఇండియాలో ఉండే వాళ్ళకంటే కూడా ఫారిన్లో ఉండే వాళ్ళు బాగా ఆన్లైన్లో తెలుగు క్లాసులు నేర్చుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉండే వాళ్ళు మాత్రం తెలుగు భాషను మర్చిపోతున్నారు. అట్లా కాకుండా మీరందరూ బాగా తెలుగు భాషను అభిమానిస్తున్నారు. మీరు ఇంకా బాగా చదువుకొని బాగా పైకి రావాలని కోరుకుంటున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సార్ రాంప్రసాద్ సార్కి, టీచర్లందరికీ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అట్లే మా క్లబ్ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపు